హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. కేటీఎం డ్యూక్ 160 కేటీఎం నుంచి 125cc డిస్కంటిన్యూ చేసి 160cc కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఈ 160cc సెగ్మెంట్లో ఈ వెహికల్ వర్తా కాదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఈ వెహికల్ యొక్క ప్రైస్ ఎంత పెట్టారు మార్కెట్లో అనే దాని గురించి. 1,85,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్కి తీసుకొచ్చారు. అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 2,25,000 లోపు అయితే అమ్ముతారు. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్కి కేటీఎం డ్యూక్ 160 వర్తా కాదా అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. వెహికల్ అయితే స్టిల్ ఇప్పటికి మార్కెట్లో అవైలబుల్ లేదు, బట్ ఆన్ పేపర్ డీటెయిల్స్ సైట్లో చూసినప్పుడు నాకు ఒక ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే కలిగింది. దాని గురించే మాట్లాడతాను. సో 1 by 1 అయితే చూద్దాం. ముందు ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో 164.2cc ఉంది. సింగిల్ సిలిండర్ 4-stroke SOS ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అన్నమాట. 19 PS పవర్, 15.5 Nm టార్క్ అయితే ఉంటుంది. 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వర్క్ అవుతుంది అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో DOHC ఇంజిన్ ఇచ్చినా కానీ తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే అపాచీతో చూసుకున్నట్లయితే 1 PS పవర్ ఎక్స్ట్రా ఉంది, నిండా 1 Nm టార్క్ కూడా ఎక్స్ట్రా లేదన్నమాట. అలాగే NS 160తో చూసుకుంటే సిమిలర్గా ఉంది. సో వాళ్ళు పెట్టిన ప్రైజెస్ చూసుకున్నట్లయితే NS 160 కానీ అపాచీ కానీ మ్యాక్సిమం 1,78,000 1,75,000 దగ్గరలో లభిస్తూ ఉంటాయి. అండ్ వీటితో కంపేర్ చేస్తే కేటీఎం 160cc వెహికల్స్ 45,000 దాకా ఎక్స్ట్రా ఉందన్నమాట. అంత ప్రైస్ పెట్టి 160cc ఎందుకు కొనాలనే దాని గురించి ఇంకా తెలుసుకుందాం. ముందుకెళ్దాం. ఇంకా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో అంటే లుక్ చూడగానే డ్యూక్ 250cc ఉన్నట్లుగానే అనిపించింది నాకైతే. అండ్ ఫేస్ కట్ కానీ అదంతా ఇక్కడ కూడా నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ఒక 160cc తీసుకొస్తున్నారు కదా, రీఫ్రెషింగ్గా కొత్త డిజైన్ అండ్ కొత్త అవతార్తో తీసుకురావచ్చు కదా. మీ కాడ కేటీఎం దగ్గర ఏమన్నా ప్లాన్స్ లేకుండా ఉన్నాయా? మీ దగ్గర చాలా మంచి మంచి డిజైన్స్ ఇదివరకు మేము చూసాం. ఒక కొత్త మోడల్ని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే అండ్ రీఫ్రెషింగ్గా ఉండేది కదా. సో సేమ్ నేను అనుకునేది ఏంటంటే ఆ 200cc అవతారం తెచ్చి 160కి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించాల్సింది కదా అని నా ఒపీనియన్. మరి ఈ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో కేటీఎం మార్క్ ఉందా అంటే ఉంది. రోబస్ట్ ట్రెలిస్ ఫ్రేమ్ యూస్ చేశారు. సో హై స్పీడ్ స్టెబిలిటీ కావచ్చు, డే టు డే లైఫ్లో అగ్రెసివ్గా మనం నడుపుకునేటప్పుడు ఆ ఫీల్ తీసుకొచ్చే విధంగా ఉంది. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే 147 kgలకి దీన్ని కాంప్రమైజ్ చేశారనమాట. సో లైట్ వెయిట్ కూడా ఉంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా మెటల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు. 10.1 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, కొంచెం తక్కువ అనిపించినప్పటికీ కూడా మెటల్ ట్యాంక్ యూస్ చేశారు. సో అగ్రెసివ్ ట్యాంక్ డిజైన్ అండ్ ట్యాంక్ కౌల్స్ తోటి అండ్ ఆ వెహికల్ అయితే మాత్రం ఆ బిల్డ్ క్వాలిటీ అదంతా ఓకే, బాగానే పెట్టారు. కాకపోతే మీరు 160cc తీసుకొస్తున్నారు. 200cc అంటే ఒక ప్రైస్ పెట్టారు, నో ప్రాబ్లం, అక్కడ కొనొచ్చు. 200cc దాకా వెళ్తున్నాం కాబట్టి. బట్ 160cc వరకు ఏం చూస్తాం? మీ పక్కనున్న వెహికల్స్ అంటే ఆ పక్కనున్న కాంపిటీషన్లో ఉన్న మార్కెట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అండ్ ఏదైతే ఆ ప్రైస్ ఏంటి, అలాగే అవి ఆఫర్ చేసేటువంటి పర్ఫార్మెన్స్ ఏంటి అనేది చూసుకొని కొంచెం మరీ 45,000 దాకా డిఫరెన్స్ తీసుకురాకుండా కొంచెం తగ్గించినట్లయితే బాగుండేది కదా. అది నా ఒపీనియన్ అనమాట. సో అంతకంటే ఇంకేం లేదు. అక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను, లుక్స్ వైజ్, అలాగే ఈ ప్రైస్ వైజ్ అండ్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వైజ్. ఇంకా ముందుకు వెళ్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ ఉంది కదా, రాసుకొని వచ్చాను. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే టైర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. మొత్తం 17 ఇంచ్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్లో వచ్చేసరికి 110/70, బ్యాక్ సైడ్ వచ్చేసరికి 140/60 ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో 320 mm డిస్క్ బ్రేక్, అలాగే 4 piston క్యాలిపర్స్ అయితే యూస్ చేశారనమాట. డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది అండ్ ఆ బైటింగ్ బాగుంటుంది. సో 320 mm కాబట్టి ఖచ్చితంగా కూడా మంచి బ్రేకింగ్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ రేడియల్ టైర్ ఉంది బ్యాక్ సైడ్. అలాగే మనకి 230 mm డిస్క్ బ్రేక్ బ్యాక్ సైడ్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ABS ఉందో అది స్విచబుల్ అనమాట. మీరు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఆఫ్ రోడ్కి తీసుకెళ్ళినప్పుడు మీకు ఏంటంటే కాస్త గ్రిప్ దొరకడం కోసం దీన్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో బ్రేకింగ్ అండ్ టైర్స్ అయితే ఓకే, బాగానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే కన్సోల్ గురించి, డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను మళ్ళీ. ఇక్కడ మనకి నెగిటివ్ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. TFT కలర్ కన్సోల్ తీసుకొచ్చిన తప్పే లేదు ఈ ప్రైస్లో. 160cc అంత ప్రైస్ పెట్టారు కాబట్టి ఆ కన్సోల్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఇక్కడ చూసుకున్నట్లయితే నెగిటివ్ కన్సోల్ అయితే ఉంది. అండ్ ఫీచర్స్ ఏమన్నా తగ్గాయంటే తగ్గలేదు. ఆల్మోస్ట్ ఆల్ ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్ కావచ్చు, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ తోటి ఉన్నటువంటి ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ ఉన్నాయి. టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఇచ్చారనమాట. అలాగే గేర్ పొజిషనింగ్ ఇండికేటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్స్, అలాగే టాకోమీటర్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి. కాకపోతే ఎందుకు నెగిటివ్ కన్సోల్ని తీసుకొచ్చారో నాకైతే అర్థం కాలేదన్నమాట. సో ఎట్లాగో ప్రైస్ ఎక్కువ పెట్టారు కాబట్టి కలర్ కన్సోల్తో రావాల్సింది వీళ్ళు, ఇంకా బాగుండేది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది ఇవ్వడం నాకు పెద్ద వర్త్ అనిపించలేదు. ఇంకా హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి చూసుకున్నట్లయితే సేమ్ టు సేమ్ డ్యూక్ 200 ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. దీని యొక్క హెడ్ ల్యాంప్ కూడా అదే DRLs, LED ఆఫర్ చేస్తున్నారు, స్ప్లిట్ LED. అండ్ బ్యాక్ సైడ్ కూడా టైల్ ల్యాంప్, సో మనకి LED తోటి వస్తుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా LED తోటే వస్తుంది.
ఇంకా హ్యాండిల్ బార్ చూసుకున్నట్లయితే సింగిల్ పీస్ రైజింగ్ హ్యాండిల్ బార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అప్రైట్ సీట్ పొజిషన్ అయితే ఉంటుందన్నమాట. సో మన వెహికల్ మీద కూర్చొని హ్యాండిల్ బార్ పట్టుకున్నప్పుడు అప్పర్ బాడీ ఎక్కడ స్ట్రెస్ లేకుండా డే టు డే లైఫ్లో ఉండేటువంటి రైడ్స్ని కాన్ఫిడెంట్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఓకే, రైజింగ్ హ్యాండిల్ బార్ అండ్ వైడ్ ఉంటుంది. అండ్ ఇంకా ఈ వెహికల్లో మనకు సస్పెన్షన్ యూస్ చేసిన వచ్చేసరికి ఫ్రంట్లో వచ్చేసరికి యూఎస్జీ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి అండ్ ఫ్రంట్లో డబ్ల్యూపీ అపెక్స్ సస్పెన్షన్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సస్పెన్షన్ ఎలా ఉందనేది మనం రైడ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. బట్ యూఎస్డీ కాబట్టి ఖచ్చితంగా బెటర్ అబ్జార్ప్షన్ అయితే ఉంటుంది. అండ్ కార్నరింగ్లో కావచ్చు అండ్ హెవీ స్పీడ్లో కావచ్చు మంచి స్టెబిలిటీ అండ్ కాన్ఫిడెన్స్ ఆఫర్ చేస్తుంది. డే టు డే లైఫ్లో డే టు డే రైడింగ్స్లో ఖచ్చితంగా కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా సీట్ వచ్చేసరికి స్ప్లిట్ సీట్తో వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇలాంటి స్పోర్టియర్ నేకుడ్ వెహికల్కి ఆ స్పోర్టియర్ ఫీల్ తీసుకురావడం కూడా ఆఫ్కోర్స్ స్ప్లిట్ సీట్ తీసుకొస్తారు. స్ప్లిట్ సీట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో సీటింగ్ కంఫర్ట్ అలాగే ఇవన్నీ మనం బండి వచ్చిన తర్వాత నేను ఫిజికల్గా రైడ్ చేసి అయితే మాట్లాడతాను. ఫ్రెండ్స్, డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంత ప్రైస్ పెడుతున్నప్పుడు ఇలాంటి ఒక ఒపీనియన్ని మీ దాకా నేను తీసుకురావాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడాలి, అలాగే లైక్ చేయాలి. ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మనం 1,00,000 మందికి దగ్గరికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 94,000 మంది సబ్స్క్రైబర్స్. ఆ 1,00,000 మందికి మీరు కొట్టే ఒక సబ్స్క్రైబ్ తోటి, నీ సబ్స్క్రైబ్ తోటి మనం 1,00,000 మందికి రీచ్ అయిపోవాలన్నమాట. చూసే ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి పక్కన ఉంటుంది, అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను అక్కడ మీతో డైరెక్ట్గా మాట్లాడతాను, టెక్స్ట్ చేయండి. ఇక మనం మాట్లాడుకోవాల్సింది వెహికల్ యొక్క ఎర్గనామిక్స్. 174 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. ఎనాఫ్, చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్. కాస్త ఆఫ్ రోడ్లోకి, అన్ఈవెన్ రోడ్లోకి, బ్యాడ్ రోడ్స్లో తీసుకెళ్ళినా కానీ ఆ బంప్స్ ఎలాంటి ప్రాబ్లం అయితే చేయవన్నమాట. ఇంజన్ చేయగలుగుతారు. అలాగే 147 kgs వెయిట్, నేను ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వెయిట్ అయితే మాత్రం డిక్రీస్ చేస్తారు కాబట్టి ఐ థింక్ మంచి మైలేజ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ వెయిట్ ఉన్న వెహికల్ని ఇంజన్ ఎఫర్ట్లెస్గా లాగేస్తుంది అనమాట. ఇంజన్ అయితే మాత్రం స్ట్రెస్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫ్యూల్ అనేది ఎక్కువ కన్జంప్షన్ అయితే అవ్వదు. సో మంచి మైలేజ్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10.1 లీటర్స్, అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో కొంచెం లాంగ్ రైడ్ చేసేటప్పుడు ఊరికే ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి, ఏమైనా మైలేజ్ ఈ వెహికల్స్ ఎక్కువ వస్తాయంటే రావు. 40 kmpl మైలేజ్ వస్తాయి. 10 లీటర్స్ అంటే 400 కిలోమీటర్లు. ఒక లాంగ్ రైడ్ కొట్టే వాళ్ళకి ఒక 200 కిలోమీటర్స్కి వచ్చి ఒకసారి ఫిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా అట్లీస్ట్ ఒక 12 లీటర్స్ ఇవ్వాల్సి ఉంది. సో అది మిస్ అయింది. ఎస్, ఫైనల్గా మనం పాయింట్కి అయితే వద్దాం. 2,25,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్, 2,20,000 వేసుకున్నాం. ఈ ఆన్ రోడ్ ప్రైస్కి ఈ వెహికల్ని మనం కొనటం వర్తా అని అంటే నాకైతే వర్త్ అనిపించట్లేదు. సో ఎందుకంటే నేను చెప్పాను, మళ్ళీ అన్నిటి గురించి మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం ఏముంది. సో నేను ఆల్రెడీ ప్రతి విషయం గురించి చెప్పుకున్నాను. ఇంజన్ గురించి కాస్త డిసప్పాయింట్ అయ్యాను, లుక్స్ గురించి డిసప్పాయింట్ అయ్యాను, అలాగే డిజిటల్ కంట్రోల్ గురించి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అని చెప్పి మొత్తం చెప్పుకుంటూనే వచ్చాను. దట్ ఈస్ ద రీజన్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంత రేంజ్లో ఈ యొక్క ఏదైతే నేను చెప్పినటువంటి కాంపోనెంట్స్ ఉన్నాయో అవి నన్ను సాటిస్ఫాక్షన్కి అయితే గురి చేసేది. ఫస్ట్ ఇంప్రెషన్ చూడగానే నేనైతే మాత్రం ఈ ఆన్ పేపర్ డీటెయిల్స్ కాస్త డిసప్పాయింట్ అయితాను. నాకు తెలిసి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ అయితే నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనమాట. సో ఇది KTM డ్యూక్ 160 మీద నా డీప్ అనాలిసిస్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నాను, వీడియోని లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఐడికి పక్కన ఉంటుంది, అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయడం, డౌట్స్ ఉంటే క్లియర్గా చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.